నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలి రోజే మాటల యుద్ధం రాజ్యాంగ దినోత్సవ చర్చలో అధికార విపక్షాల పరస్పర ఆరోపణలు లౌకిక పదానికి కాంగ్రెస్ వక్రభాష్యం చెప్తోందని రాజ్నాథ్ విమర్శలు అసహనానికి ఆజ్యం పోస్తోందని కేంద్రంపై సోనియా వాగ్బాణాలు ప్రత్యేక చర్చలో విభజన తీరు ప్రస్తావన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారని తెలుగుదేశం ఎంపీ ఆరోపణ తిప్పికొట్టిన తెరాస సభ్యుడు ఇసుక విధానంపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం త్వరలో కొత్త పాలసీ తెస్తామన్న చంద్రబాబు మహిళా రైతు సాధికారిక సంస్థలకు ఆదాయ పంపిణీ రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు జిల్లా మంత్రి నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో పథకం అమలు మద్యపాన నిషేధం దిశగా బీహార్ ప్రభుత్వం అడుగులు 2016 ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్టు నితీష్ కుమార్ ప్రకటన నాగ్పూర్ టెస్టులో స్పిన్నర్ల ధాటికి బ్యాట్స్మెన్ బెంబేలు ఒక్కరోజే 20 వికెట్ల పతనం సిరీస్ విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసహనం వ్యవహారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకుని లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చలో రెండు పక్షాల నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు లౌకికవాదం అనే పదానికి కాంగ్రెస్ పార్టీ వక్రభాష్యం చెప్తూ దేశంలో అశాంతికి కారణమవుతోందని అధికార పక్షం మండిపడగా రాజ్యాంగ మూల సూత్రాలపై ప్రభుత్వం దాడి చేస్తోందని హస్తం నేతలు ధ్వజమెత్తారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని రాజ్యాంగం కట్టుబాట్లపై లోక్సభలో జరిగిన చర్చ పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మొదట చర్చను ప్రారంభించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని అస్పృశ్యత అంటరానితనం నిర్మూలనకు పాటుపడ్డారని వివరించారు భారత్ ను సంఘటితం చేసిన ఘనత సర్దార్ పటేల్ కు దక్కితే భారత జాతిని ఏకతాటిపై నిలిపిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు సమానత్వం కోసం రిజర్వేషన్లను పరిచయం చేసింది అంబేద్కరేనని గుర్తు చేసిన హోంమంత్రి దేశంలో ఎన్ని అవమానాలు ఎదురైనా దేశం వీడి వెళ్తాననే మాటను ఆయన ఏనాడు అనలేదని పరోక్షంగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కు రాజ్నాథ్ చురకలంటించారు बाबा साहब भीमराव अंबेडकर ने कभी यह नहीं कहा भारत में हमारी इतनी उपेक्षा की जा रही है भारत में इतना मुझे अपमानित होना पड़ा है योग्य व्यक्ति थे विदेशों से भी उन्होंने शिक्षा प्राप्त की थी उन्होंने कहा कि नहीं मैं भारत में ही रहूंगा मैं भारत छोड़कर कहीं दुनिया के दूसरे देशों में मैं चला जाऊंगा बाबा साहब भीमराव अंबेडकर ने ऐसा कभी भारत की जो संस्कृति रही है भारत की अन्य जो विधाएं रही उन सब सारी चीजों को ध्यान में रखते भारत को एक सशक्त भारत बनाने में मैं अपनी महत्वपूर्ण भूमिका का निर्वाह करूंगा లౌకికవాదం అనే పదాన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేశాయంటూ పరోక్షంగా విపక్షాలపై విమర్శలు సంధించిన రాజ్నాథ్ రాజ్యాంగ పీఠికలో లౌకిక సామ్యవాద పదాల్ని మొదట అంబేద్కర్ చేర్చలేదని గుర్తు చేశారు कि संविधान निर्माताओं की यह मंशा थी कि प्रियम्बल जो भारत के संविधान की आत्मा है इसमें कोई परिवर्तन नहीं होना चाहिए एक ऐसी उनकी सोच थी और उस सोच के बावजूद 42वें संशोधन के माध्यम से इसमें परिवर्तन किया गया मैं यह मानता हूं कि सोशलिस्ट और सेकुलर यह शब्द यदि डालना यदि आवश्यक रहा होता तो निश्चित रूप से मैं भारत के प्रियम्बल में उसी समय सोशलिस्ट और सेकुलर इन शब्दों का जो है प्रयोग किया होता రాజ్నాథ్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్ని నెలలుగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా దేశంలో ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు రాజ్యాంగ రూపకల్పనలో నెహ్రూ పటేల్ రాజేంద్ర ప్రసాద్ మౌలానా ఆజాద్ సేవలు మరవలేమన్న ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పాత్ర కూడా ఉందన్నారు संविधान के जिन आदर्शों और सिद्धांतों ने हमें दशकों से प्रेरित किया है आज उन पर खतरा मंडरा रहा है जानबूझकर हमला हो रहा है पिछले कुछ महीनों से जो कुछ भी देखा है वो पूरी तरह से उन मूल्यों के खिलाफ है जिन लोगों की संविधान में किसी तरह की आस्था नहीं रही है वो आज
संविधान की प्रति वचनबद्धता पर बहस कर रहे हैं। इससे बड़ा मजाक और क्या हो सकता है। రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తితో నిజంగా ముందుకెళ్లాలంటే భారతీయ భాషలన్నింటికీ అధికార భాషా హోదా ఇవ్వాలని ఏఐడీఎంకే సభ్యుడు తంబిదురై డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్ని సమదృష్టితో చూడాలన్నారు. I want to speak my language, but in Parliament I have to get the permission and translation will come. There's no simultaneous translations coming. Therefore, this is our right. That is why I am asking whether government will come forward to bring the amendment to the constitution to see that giving the official language status to all other languages of Indian languages. That is the spirit of the federalism I am expecting. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేకపోతే ప్రయోజనం ఉండదని పలు పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. వెనుకబడిన బలహీన వర్గాల్ని ఓటు బ్యాంకుగా చూడడం మాని అన్ని వర్గాలకు అభివృద్ది ఫలాలు అందించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని నెరవేర్చాలని కోరారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజా పునాదిని ఏర్పరిచిన దార్శనికుడు అంబేద్కర్ చిరస్మరణీయుడని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఈ మేరకు అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజ్యాంగంపై చేపట్టిన ప్రత్యేక చర్చకు ముందు లోక్సభలో ప్రకటన చేసిన ఆమె భారత్ అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామిక దేశమని గుర్తు చేశారు. సామాజిక సమానత్వానికి అంబేద్కర్ పెద్దపీట వేశారని కొనియాడారు. సమాజ స్థాపన కోసం ఆయన చూపిన బాటలో అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు నడవాలని ఆకాంక్షించారు. हमारे संविधान ने कानून का राज्य स्थापित किया और सामाजिक, आर्थिक और राजनीतिक लक्ष्यों की प्राप्ति हेतु दिशा का निर्धारण किया. मेरा मानना है कि देश की लोकतांत्रिक व्यवस्था एवं अनेकता में एकता के मूलभूत ढांचे को हम अपने संस्थापकों द्वारा निर्धारित अभिष्ट मूल्यों पर चलकर ही शक्ति प्रदान कर सकते हैं. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గర్వపడే విధంగా దేశంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను పాటిస్తూ నవభారత నిర్మాణానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మొట్టమొదటి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్లోని ప్రతి సభ్యుడు పనిచేయాలని ఆకాంక్షించారు. కేవలం వాగ్వాదానికి మాత్రమే పార్లమెంటు కేంద్ర బిందువు కాకూడదని, నిర్మాణాత్మక సంవాదానికి వేదిక కావాలన్నారు. ఈ వాదన ప్రజా సమస్యల పరిష్కారానికి బాటలు వేయాలని అభిప్రాయపడ్డారు. सदन से बड़ा कोई संवाद का केंद्र नहीं हो सकता है. वाद हो, विवाद हो, संवाद हो, यही संसद की आत्मा है. और मुझे खुशी हुई कि सभी दलों ने वाद, विवाद और संवाद के लिए सकारात्मक दृष्टिकोण प्रस्तुत किया है. और मुझे आशा है कि देश संसद के पास जो अपेक्षा कर रहा है, हम सभी सांसद मिलकर के उस अपेक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं रखेंगे. आज संविधान का दिवस है. हमारा संविधान एक आशा की किरण है. और जब मैं होप कहता हूं तो होप का मेरा मतलब है H फॉर हार्मनी, O फॉर अपॉर्चुनिटी, P फॉर पीपल्स पार्टिसिपेशन, E फॉर इक्वालिटी. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం పెద్దన్నయ్యలా వ్యవహరించాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజ్యాంగంపై చర్చలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో గత యూపీఏ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్న రామ్మోహన్ భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కారాదని విజ్ఞప్తి చేశారు. దేశంలో అత్యంత కీలకమైన శాసన, న్యాయ వ్యవస్థలు ప్రజా ప్రయోజనాల విషయంలో కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందన్న ఆయన మహిళా సాధికారతకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. I am only saying if the center has the power to divide, they have to play the role of the elder brother. They have to keep both the states in confidence. They have to take into account all the emotions and sentiments of people from both the states instead of misusing the power that the constitution has given him. जब अंबेडकर जी ने ये कॉन्स्टिट्यूशन बनाया था, संविधान बनाया था, उन्होंने सोचा कि अच्छे लोगों में ये संविधान जाएगा, ऐसे लोगों में नहीं जो मिसयूज करेंगे इसको, because of which we are facing the problems now. రాజ్యాంగంలో ఉన్న నిబంధన కారణంగానే ఆంధ్రప్రదేశ్ను విభజించారన్న రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలను తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి తప్పుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో తీవ్ర వివక్షకు గురైందన్న ఆయన 2008లో రాష్ట్ర విభజనకు తెలుగుదేశం కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. Constitution has come in between their division of the state. It's absolutely wrong, sir. 2008, Eram Naidu ji, his father, who had taken an opinion of the people of Andhra, Telangana. They had submitted a report and a letter was written to the President of India saying that
Andhra and Telangana should be separated. In 2009, TDP party had an alliance with TRS party, saying that the Telangana people want Telangana, and so if only we have an alliance with TRS party, we can come into power. So don't unnecessarily start blaming the constitution or any other person. నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన సభ్యుడు కేకీ హో జిమోమి మృతికి సంతాపంగా రాజ్యసభ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రారంభమైన రాజ్యసభ ఈ ఉదయం చనిపోయిన జిమోమి మృతికి సంతాపాన్ని తెలిపిన తర్వాత రేపటికి వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే కట్టుదిట్టమైన ఇసుక విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత విధానంలో లోపాలు ఉన్నందున వాటిని సవరించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానంలోనూ మహిళా, రైతు సాధికారిక సంస్థలకు ఆదాయంలో 25% చొప్పున నిధులు పంపకాలు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుత ఇసుక విధానంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు ఇసుక తవ్వకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రయత్నించిందని 4023 స్వయం సహాయక సంఘాలకు రీచ్లు అప్పగించి 821 కోట్లు ఆదాయం గడించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఏడాదికి 100 కోట్లు కూడా ఆదాయం రావట్లేదన్న ఆయన ప్రస్తుత విధానంలో లోపాలు సహా ధరపై ప్రజల్లో అసంతృప్తి వచ్చిందని పేర్కొన్నారు. అందుకే కొత్త విధానం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపిన చంద్రబాబు ఇందుకు సంబంధించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. శాండ్ మైనింగ్ చాలా వరకు అరికట్టాం. GPS, CCTVలు పెట్టిన తర్వాత కొంతమంది మిస్యూజ్ చేసిన ప్రయత్నం చేశారు, కానీ బై అండ్ లార్జ్ దీన్ని కంట్రోల్ చేయగలిగాం. ఇది కొంతవరకే సక్సెస్ అయ్యాం. రాత్రిలో కూడా పర్మిషన్ ఇస్తే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న ఉద్దేశంతో మేము డే టైమే పెట్టాం. దాంట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే చెప్పాను, ఒక కాల్ సెంటర్ పెడుతున్నాం. ఒక 3 మెంబర్స్ మినిస్టర్స్ ఉంటారు. మొత్తం వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా అనలైజ్ చేస్తారు. ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేయని విధంగా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు మేలు జరిగే విధంగా ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. 2 పడక గదుల ఇళ్ల లబ్దిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ తెలంగాణ సర్కార్ పథకం అమల్లో మార్పులు, చేర్పులు చేసింది. కలెక్టర్లే ఇళ్ల లబ్దిదారుల ఎంపిక చేపడతారని 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలు జారీ చేసిన గృహ నిర్మాణ శాఖ, జిల్లా మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో పథకం అమలవుతుందని స్పష్టం చేసింది. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు చోటు కల్పించింది. గ్రామాలు, పట్టణాల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి లబ్దిదారులపై పరిశీలన జరపాలని తెలిపింది. ప్రాథమిక పరిశీలన తర్వాత జాబితాలను తహసీల్దార్కు పంపితే ఆయన కలెక్టర్కు నివేదించాలని స్పష్టం చేసింది. ఆయా గ్రామాలు, వార్డుల్లో కులాల వారీ లబ్దిదారుల సంఖ్యను కలెక్టర్ ఖరారు చేస్తారు. ఆ మేరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తర్వాత లబ్దిదారులను కలెక్టర్ ఖరారు చేసి ఉత్తర్వులను జారీ చేస్తారని వివరించింది. తెలంగాణలో దేశీయ, విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇందుకు విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి ప్రోత్సాహం అవసరమని రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ పాఠశాలను ప్రారంభించిన తర్వాత చెప్పారు. విద్యా వ్యవస్థ అభివృద్దిలో పోటీగా ముందుకు సాగాలంటే ప్రైవేటు విద్యాసంస్థల భాగస్వామ్యం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. విద్య ఒకసారి సముపార్జిస్తే ఎవరు ఎత్తుకపోలేనటువంటి ధనం, ఎవరు లాక్కోలేనటువంటి ధనం. ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఇతరత్ర ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ కొన్ని సుఖాలు సాక్రిఫైస్ చేసైనా సరే మంచి ఉత్తమమైన పాఠశాలలో తమ పిల్లల్ని చదివించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా మంచి డెవలప్మెంట్ సొసైటీకి. మన హైదరాబాద్ లో అనేక పాఠశాలలు ఉన్నాయి. ఇంకా ఎన్ని పాఠశాలలు వచ్చినా సరే అవి సక్సెస్ఫుల్ గా జరిగేటువంటి పరిస్థితి ఉంది. పాత బస్తీలో మెట్రో రైలు మార్గం మార్పుపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని L&T MD గాడ్గిల్ స్పష్టం చేశారు. శాసనసభ, సుల్తాన్ బజార్ వద్ద ముందు అనుకున్న ప్రకారమే పనుల ప్రక్రియ సాగుతోందని వివరించారు. నాగోల్ మెట్రో స్టేషన్లో సౌకర్యాలను వివరించిన గాడ్గిల్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అవాంతరాలు 100% తొలగలేదని స్పష్టం చేశారు. తొలిదశ మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందన్నారు. సుల్తాన్ బజార్ as well as assembly, it is decided to go as per the original alignment. We have already started commencing the barricading and some work will start. You have got the order in writing from the government saying that you go according to the original plan? Yes, it is communicated to us in whichever way as per the contract. No GO was issued like that.
These are all announcements. In a contract, verbal instructions are also valid. Old city is still under discussion. So we are progressing with these two. These lines will take definite shape. Fixation of the alignment is the responsibility of the government and not us. Because they had given us some alignment, we are working on that. In my opinion, definitely walking towards some definitive progress. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరులోని తన నివాసంలో జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన తమ అనుచరులు, అభిమానులతో సమావేశం తర్వాత తెలుగుదేశంలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తమను సంప్రదించారన్న ఆనం విభజనలో ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. ఎలాంటి పదవులు ఆశించి తెలుగుదేశంలోకి రావటం లేదని, ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. గడిచిన 25 సంవత్సరాలుగా పార్టీలో పనిచేశాం. అనేక సందర్భాల్లో ఓటమిని చూసాం, అధికారాన్ని చూసాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 5 సంవత్సరాల కాలం ఉండడం, ఆయన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేయడం జరిగింది. మా సోదరులు వివేకానంద రెడ్డి గారితో అన్ని విషయాలు చర్చించడం కూడా జరిగింది. ఇద్దరం ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాం. తెలంగాణలో తెరాస ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించిన తీరు మొక్కుబడిగా ఉందని తెలుగుదేశం తెలంగాణ పాలిట్ బ్యూరో విమర్శించింది. తెలంగాణలో దాదాపు కరవు నెలకొంటే వీలైనన్ని తక్కువ మండలాలను కరువు ప్రాంతాలుగా చూపాలన్న ప్రభుత్వం ప్రయత్నించిందని పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం లేకుండా అధికారులు రూపొందించిన నివేదికల ఆధారంగా కరవు మండలాలు ప్రకటించారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ లో ఒక్క మండలం కూడా కరువు ప్రకటనకు నోచుకోలేదు. మరి అక్కడ సస్యశ్యామలం అయిపోయిందా? వరంగల్లో కేవలం 11 మండలాలే కరువు ప్రకటనకు నోచుకున్నాయి. ఖమ్మంలో యథా ప్రకారం 0. మరి అక్కడ అప్లాంట్స్ ఉన్నాయి, ఇబ్బందులున్న ప్రాంతాలు ఉన్నాయి. కరీంనగర్ లో 57 మండలాలుంటే 19 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినారు. ముఖ్యంగా ఈ 5 జిల్లాల కరువు మండలాల ప్రకటన పట్ల రైతాంగంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఈ 5 జిల్లాల్లో కరువు మండలాల ప్రకటనకు కూడా నోచుకోలేదు. బీహార్లో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న నితీష్ కుమార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించే దిశలో అడుగులేస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా 2016 ఏప్రిల్ 1 నుంచి బీహార్లో మద్య నిషేధం అమలు చేసే అంశంపై అధ్యయనం చేస్తున్నట్టు నితీష్ కుమార్ ప్రకటించారు. పట్నాలో జరిగిన మద్యపాన వ్యతిరేక దిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మద్యపాన నిషేధానికి అనుగుణంగా చట్టాలను కూడా సమీక్షించాలని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి మద్యపాన నిషేధ ఉద్యమానికి సహకరించే గ్రామాలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలున్నప్పటికీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు సేవల పన్ను బిల్లుకు ఆమోదం లభిస్తుందనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా స్థిరాస్తి, వాహన, లోహ రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపిన వేళ సెన్సెక్స్ 183 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 25,770 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో వెనుతిరిగి చూసుకోలేదు. క్రమంగా కొనుగోళ్లు పెరిగి మధ్యాహ్నానికి 26,016 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరిలో కాస్త తగ్గి 25,959 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 7,884 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.